The neighbouring Kuppam Mandal of Chittoor district, agricultural implements were distributed to 154 farmers at Kuppam MPDO office by District Collector Sumit Kumar, MLC Kancharla Shrikant and TDP leader Suresh Babu. Speaking on the occasion, they praised the state government for giving importance to the welfare of farmers. All measures will be taken to help the farmers. After that, he explained about nature agriculture. అదేలాగా జెస్సీ గారు కూడా మా ప్రకృతి వ్యవసాయం సార్ కూడా చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు కాబట్టి మా ముందుకు పోమ్మా పట్టుకోమ్మా RSS as well as EBSC organization and East Savado Hajarayana అందరికీ అందరి నుంచి నమస్కారం. మీరు గత 45 సంవత్సరాల నుంచి ఈ జైని జీరో వేస్ట్ నేచురల్ ఫార్మింగ్ ఈ యాక్టివిటీ కింద మందులు లేకుండా ఫర్టిలైజర్స్ లేకుండా ఒక గ్రామంలోనే దొరికిన కావుల ద్వారా మిగతా స్థితి ప్రగతిలో అవైలబుల్ రిసోర్సెస్ ద్వారా మీరు నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ ఈ జీరో వేస్ట్ నేచురల్ ఫార్మింగ్ ఆగ్రహిస్తాను రకరకాలుగా స్టేట్ నుంచి కూడా చాలా పాతకాలంలో వేదిక లేకుండా పండించేవారు. అంటే మీరు పాతకాలం చెప్పుకున్నారు మా దాదాపు మా ముత్తాత 150 ఏళ్ళు బతికా చెప్పుకుంటూ ఉంటారు. అవునా కదా? ఎరువులు పిచికారీ చేస్తాం, దానికి కూడా పెస్టిసైడ్స్ పిచికారీ చేస్తాం, పురుగు ఉంటుంది. దానివల్ల ఏమైంది ఆ పండించిన పంట అంతా కూడా దాంట్లో నిండిపోయింది ఎరువులతో, దాంతో పాటు పెస్టిసైడ్స్. దానివల్ల మనం తిన్నప్పుడు అది మన లివర్ని మన కిడ్నీని డ్యామేజ్ చేసి తొందరగా చనిపోతాం అన్నమాట. సో దానికి కారణం ఏంటి? దీన్ని వృద్ధి చేశారు, పాతకాలం ఏ పద్ధతిలో అయితే చేశారో అదే పద్ధతిలో మంచి దిగుబడి తీసుకొస్తే అందరూ సంతోషంగా ఉండొచ్చని చెప్పి ఈ ఒక